ఒక్కొక్కళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు సుమారుగా పని కదమ్మా అందరికీ పనిలేదా? అంటే ఇవాళ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకున్నటువంటి సమయం ఆసన్నమైందా లేదా బాగా గుర్తుంచుకోండి నేను చెప్పే మాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఏంటి ఆ నమ్మకం విశ్వాసం? ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సుమారుగా 4.5 సంవత్సరాలు దాటి ఇంకో 45 రోజులు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ ద్వారాగా ప్రజలందరికీ కూడా చేరింది. మీ చేతుల మీదుగా సుమారుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు చేరింది అంటే ఆ యొక్క సేవా కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవటం మీకు పూర్వజన్మ సుకృతం, మీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా కూడా ఈ రోజు మనం 45 రోజులు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాలు మనం చేసింది ఒక ఎత్తు. మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని సభాముఖంగా మీరు అందరూ అడుగుతా ఉన్నా నేను. ఇలా ఉందా లేదా? ఉంది అంటే పెద్దగా చెప్పండి. మేమందరం కూడా సిద్ధం అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మరలా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే మీ గొంతు మొత్తం కూడా నోరు తెరిచి మేము సిద్ధం అని చెప్పి మీరు చెప్పాలి. మీరు సిద్ధమా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద నమ్మకంతో, మనందరి మీద విశ్వాసంతో, మనందరి మీద బాధ్యతతోటి మన మధ్యలోకి రేపు 45 రోజుల తర్వాత జరిగే ఎన్నికకి ఒక అభ్యర్థిని మన దగ్గర పంపించాడు. ఆయన పంపించాడు కదా, నోటితో చెప్పాలమ్మా, పంపించాడా? ఎవరు అభ్యర్థి పేరేంటి? పెద్దగా చెప్పాలి. నూరి ఫాతిమా గారే కదా. నూరి ఫాతిమా గారిని 100కి 100% అక్కడ నూరి ఫాతిమా గారు ఉన్నారా, మనోహర్ నాయుడు గారు ఉన్నారా, ముస్తాఫా గారు ఉన్నారా, డైమండ్ బాబు గారు ఉన్నారా, ఇంకెవరున్నారు అనేది మనకు అనవసరమైన సబ్జెక్టు. మన సబ్జెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనందరి మీద ప్రేమతోటి, బాధ్యతతోటి, మన మీద నమ్మకంతో మనం అందరం కలిసి ఒక అఖండమైన మెజార్టీ, భారీ మెజార్టీ తోటి నూరి ఫాతిమా గారిని గెలిపిస్తామన్నటువంటి విశ్వాసంతో మన మధ్యలోకి పంపించాడు. ఇది మనందరూ బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నా. నేను నాకు తెలిసి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ప్రేమ, బాధ్యత, ఆ నమ్మకం చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ వాలంటీర్స్ అందరినీ కూడా పర్మినెంట్ చేసినా అంటే మీ మీద ఆయనకి అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడు తెలియట్లా. అమితమైన నమ్మకం పెంచుకున్నాడు, అమితమైన విశ్వాసం పెంచుకున్నాడు. ఎటు చూసినా వాలంటీర్స్ తప్పితే పేరుతోటి కానీ మాట్లాడట్లా. మనం చూస్తేనేమో భవిష్యత్తు నాయకులు అంటున్నాడు, మిమ్మల్ని మీకు అందరికీ వందనం అంటున్నాడు. అంటే మీ మీద ఆయనకి ఒక పిచ్చి ప్రేమ ఏర్పడిపోయింది. 2024 ఎన్నికల్లో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. గుర్తుంచుకోండి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మిమ్మల్ని అందరినీ రాత్రికి రాత్రి నాయకులు చేశాడు ఆయన. గుర్తుంచుకోండి. మేమంతా రోడ్ల మీద తిరిగి ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, రోడ్ల మీద పోస్టర్లు అంటించి, ఫ్లెక్సీలు కట్టి, పోలీసులతో కేసులు పెట్టించుకొని నాయకులు అయితే ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. అంటే సుమారుగా మా హిస్టరీలో ఒక 20 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న నాయకులకు, మాకందరికి కూడా. మీరు చూస్తే హీరో లాటరీ కొట్టినట్టు, రాత్రికి రాత్రి జాక్పాట్ కొట్టినట్టు రాత్రి మిమ్మల్ని నాయకులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు చేస్తూ మీకు విపరీతమైన ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఒక 50 కుటుంబాలు, 60 కుటుంబాలు, 70 కుటుంబాలు మీకు ఇల్లు అప్పచెప్పేశాడు ఆయన. ఇవాళ ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని మమేకం చేసేసుకున్నారు అక్కడ మీ క్లస్టర్స్లో ఉన్న ప్రజలందరూ కూడా. అవునా కదా? అది ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా మంచి కూర వండుకుంటే వాలంటీర్ ఫోన్ చేసమ్మా, మంచి మటన్ కర్రీ ఉందా, వచ్చి తీసుకెళ్ళమ్మా, మా ఇంట్లో భోజనాలు రామ్మా అని వాళ్ళ ఇంట్లో పిల్లగాళ్ళలాగా, వాళ్ళ ఇంటి బిడ్డగా, కూతురుగా మిమ్మల్ని మమేకం చేస్తున్నటువంటి పరిస్థితులు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కావున కదా ఇదంతా కూడా. అంటే మిమ్మల్ని అంత దగ్గర చేశాడు ప్రజలకి. ఇది మీ అదృష్టం. ఒక మదర్ తెరీసా గారు ఎన్నో సంవత్సరాలు 40, 50, 60, 70 సంవత్సరాలు సేవ చేస్తే ఈ భారతదేశానికి, ప్రపంచానికి మదర్ తెరీసా గారు గుర్తుకు రాల. ఆమె చేసే సేవలు మనం చేయలేము. కానీ మీదొచ్చేటప్పటికి
భారతదేశం మొత్తం మారుమోగిపోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం వైపు. వాలంటీర్స్ 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 వాలంటీర్స్. ఎవరి వాలంటీర్స్? ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? ఏంటి సచివాలయాలు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యవస్థ తీసుకొచ్చాడని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మీకు ఎంత గుర్తింపు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, గుర్తుంచుకోండి. వీటికి మనం కృతజ్ఞతతో రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, గుర్తుంచుకోండి. ఇక మన సమయం 45 రోజులు మాత్రమే ఉంది. ఈ 45 రోజుల్లో మీ ఆ ప్రేమకి మనం రుణం తీర్చుకోవడానికి నిద్ర లేచిన దగ్గర నుంచి మీ క్లస్టర్స్ లో, మీ పరిధిలో 150 ఓట్లున్న 200 ఓట్లున్న ప్రతి ఇంటి గడప తొక్కండి. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మమ్మల్ని. ఏం చెప్పాడు మీకు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు నేను నా వల్ల ఈ కుటుంబానికి, ఈ ఓటర్కి, ఈ బిడ్డకి మంచి జరిగింది, లబ్ధి చేకూరినట్టుగా ఓటేనని చెప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకో నాయకుడు లేడు, గుర్తుంచుకోండి. చాలా మంది ఓట్లు సంపాదించడానికి దొంగ మాటలు చెప్తా ఉంటారు, కిలాడి మాటలు చెప్తా ఉంటారు. నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తా ఉంటాడు. 5 సంవత్సరాల పరిపాలనను బేరీజు వేసుకొని నా వల్ల నీ కుటుంబానికి మంచి జరిగింది, నీ బిడ్డకు మంచి జరిగింది, నీకు మంచి జరిగింది అంటేనే నాకు ఓటేమని చెప్తా ఉన్నాడు ఆయన. ఇది చిన్న విషయం కాదు, చిన్న మాట కాదు, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు మీ పట్ల ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అది ఒమ్ము కాకుండా, మీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం అది ఒమ్ము కాకుండా మీరు బాధ్యత తీసుకొని 45 రోజులు 45 రోజుల తర్వాత మరలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి గనక ఈ వాలంటీర్స్ చాలా కీలక పాత్ర పోషించారు. నా గెలుపులో వీళ్ళు పూర్తి స్థాయిలో భాగస్వాములు అయ్యారు. వైనాట్ 175లో వాలంటీర్స్ పాత్ర చాలా కీలకమని గనక మీరు ఆ నమ్మకాన్ని కనుక జగన్ గారు పెంపొందించుకోగలిగినట్లయితే మీ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవుతాయంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను, గుర్తుంచుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో ఉన్నటువంటి ఒక వజ్రాయుధం మీ క్లస్టర్స్లో ఉన్న ప్రజలను చైతన్యవంతులు చేయండి, తెలియచేయండి వాళ్ళకి జగన్ గారికి ఎందుకు ఓటేయాలి, మనం ఓటేస్తే లాభం ఏంటి, ఇప్పుడు దాకా ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి చెప్పేటంటే బాగా మాటలు, కిలాడి మాటలు మళ్ళా జన్మభూమి కమిటీలు అంటూ కనుక ప్రారంభమైనటువంటి మాత్రం ప్రజలు పడేటువంటి కష్టాలు బాధలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ పడరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడున్నటువంటి స్కీములు ఇవన్నీ చెక్కు చెదరకుండా యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళా 2024 మే నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ప్రజలు రుణం తీర్చుకోవాలి. వాళ్ళతో ఓటేయించి వాలంటీర్స్ గా మీరు మనం అందరం కలిసికట్టుగా నూరి ఫాతిమా గారిని ఒక భారీ మెజార్టీ, పోయినసారి ముస్తాఫా గారికి 22,000 ఓట్లు వచ్చినాయి. వాలంటీర్స్ వ్యవస్థ లేనప్పుడు అది, ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది. ఇవాళ మన వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన వంతు మన క్లస్టర్స్ లో మెజారిటీ ఖచ్చితంగా ఉండే విధంగా 30,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మీరందరూ తీసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు వాలంటీర్స్ అందరూ కూడా జగనన్నకి మేము గిఫ్ట్ గా ఇవ్వదలుచుకున్నాము. మా తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారిని జగనన్న మాకు చేసిన దానికి. వాలంటీర్స్, సో వాలంటీర్స్ అంటే ఏంటి? వాలంటీర్స్ గతంలో అయితే ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా సభలు ఉన్నప్పుడు కానీ వాలంటీర్స్ వస్తారు, వాలంటీర్స్ ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పేవాళ్ళు. వాలంటీర్స్ అనే దానికి అర్థమే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్స్ అని అంటే ఈ దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్స్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటున్నారు. వాలంటీర్స్ అంటేనే ప్రతి ఒక్క ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఒక లూప్ లైన్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అబ్బాతాత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటున్నారు, మాకు వాలంటీర్స్ వస్తున్నారు, మా వాలంటీర్స్ ఇస్తున్నారు, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ మీద. 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంక్షేమ పథకాల్లో ఈ నవరత్నాల్లో చెప్పింది ఒక వాలంటీర్స్ అని చెప్పినప్పుడు, ఏం చేస్తారులే వాలంటీర్స్, వాళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుందిలే, ఈ ప్రభుత్వం చెప్పటం వరకే చేసి చూపించలేదు అని చెప్పారు. అమలు చేయటం ఒకటైతే అమల్లో తీసుకొని రావడం ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. ఏమనంటే ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏమనంటే మాకు
మా ప్రభుత్వానికి మా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు మంచి చేస్తారు, మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము పేరు తెచ్చుకున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎలా అంటే ఎలా అందిస్తాం మేము మాట చెప్పాము కదా, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల వాళ్ళు అనుకున్నారు. కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎందుకంటే కష్టకాలంలో కూడా మీరందరూ మా తోడున్నారు కాబట్టి, మా ప్రభుత్వానికి తోడున్నారు కాబట్టి, మన ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు, రేషన్ అందించారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించారు. గుంటూరు తూర్పులో చూసుకుంటే దాదాపుగా 1700 మంది వాలంటీర్స్ ఉన్నారు. 50 ఇళ్ళ దాకా నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. ఎక్కడ వెళ్ళినా కూడా మాకు పలానా మీరు ఒక కుటుంబ సభ్యులయ్యారు, ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యులయ్యారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, ఏ పని కావాలన్నా వాళ్ళకి చేసి పెట్టారు. ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ప్రజలకి మంచి చేద్దామని చెప్పి అనుకున్నారో అదేవిధంగా మీరు కూడా ఆయనకి తోడుండి ఈ సంక్షేమ పథకాలు అందించే దాంట్లో కూడా మీ వంతు మీరు పాత్ర వహించారు కాబట్టి ఇచ్చిన 45,000 కానీ లేకపోతే 30,000 కానీ 15,000 కానీ అవన్నీ జస్ట్ ఏ నంబర్. కానీ మీకంటూ ఒక గౌరవం ఇచ్చి మీకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చి మీరు తీసుకొని వచ్చిన సేవా కార్యక్రమాలని గుర్తించి ఈరోజు ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీకు మేము పురస్కరించుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమం అయినా మీ చేతుల మీద జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా ప్రజలకి మంచి చేసే దాంట్లో? వాలంటీర్ సిద్ధంగా ఉన్నారా? వాయిస్ వినిపించట్లేదు. సిద్ధంగా ఉన్నారా వాలంటీర్స్? వినిపించట్లేదు. లేదు ఏమి వాయిస్ 4:30 అయిందా? మరి మనందరం కలిసి సిద్ధంగా ఉందాం, ప్రజలకి మంచి చేసే దాంట్లో సిద్ధంగా ఉందాం. ఈ పరిపాలన సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లకి వందన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ ముస్తఫా గారికి, ఈ నియోజకవర్గ సమన్వయకర్త సోదరి నూరి ఫాతిమా గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, అదేవిధంగా అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. డీసీ గారు, మొత్తం వాలంటీర్లు ఎంతమంది ఇక్కడ ఇటు తూర్పు నియోజకవర్గం మరి దగ్గర ఇక్కడ 1080 సీట్లు ఉంటాయి. కింద దగ్గరగా ఒక 250 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అంటే దగ్గరికి 800 మంది 750 మంది మాత్రమే వచ్చారు. మీరు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏమైనా పొరపాటా, లేదా వాళ్ళు మీ ఇంటిమేషన్ అందుకొని వాళ్ళు రాకపోవడం పొరపాట? ఈరోజు ఈ యొక్క వాలంటీర్ల వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, ఎంతమందో ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమందో పరిపాలన చేశారు. కానీ ప్రజలకి ప్రభుత్వానికి ఉన్నటువంటి వారధిని తగ్గించాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ యొక్క రాజకీయ పార్టీ చేసినటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా లేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3600 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి తరుణంలో కూడా నేను అధికారంలోకి వస్తే వివిధ సంక్షేమ పథకాలు చేస్తాను,
మీ తలరాతలు మారుస్తాను, మీ జీవితాలలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తానని చెప్పేసి చెప్పాడు మాత్రమే. కానీ ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, దానికి వాలంటరీ వ్యవస్థని కలుపుతాననేటువంటి మాట మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పలా, పాదయాత్రలో చెప్పలా, మేనిఫెస్టోలో అసలు చెప్పలా. కానీ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మన నాయకుడు, మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసేటువంటి పరిస్థితి, ఆ రోజు కొంతమంది ప్రజాప్రతినిధులు విమర్శలు చేసేటువంటి పరిస్థితి, ఆ రోజు కొన్ని పత్రికల వారు విమర్శలు చేసేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఏమిటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఏం చేస్తాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా తల తెప్పుకుని చూసేటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మనమందరం అనాథులు అయిపోయాం. ఆ రోజు ఈ రాష్ట్రం ఎలా నడవాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వనరులు ఏమున్నాయి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఏముంది అని చెప్పేసి అందరూ ఆలోచన చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలే కుంటిపడిపోతా ఉంటే ఆ రోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఒక్కొక్క సచివాలయంలో 11 మంది సెక్రటరీలను ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి వస్తువు సామాగ్రి అందించడంతో పాటు వాళ్ళు ఉండటానికి, ఆ కార్యాలయాలు పెట్టుకోవడానికి ప్రభుత్వ బిల్డింగులు ఇవ్వడంతో పాటు ప్రైవేటు బిల్డింగులు కూడా అద్దెకు తీసుకొని మరి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నా కూడా భరిస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి వారధిని తగ్గించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి దానికి తోడు 50 ఏళ్లకి ఒక వారం చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం కావాలి అంటే, ప్రభుత్వ సంక్షేమ పథకం ఇవ్వాలి అంటే గత ప్రభుత్వాల మాదిరిగా జన్మభూమి కమిటీలు కాదు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు కాదు. ఆ రోజు కులం చూసాం, పార్టీ చూసాం, వర్గం చూసాం, జెండా చూసాం. ఆ పద్ధతి స్వస్తి పలుకుతూ ఆ రోజు జగనన్న కలెక్టర్లకి ఒకటే ఆదేశం ఇచ్చాడు. ఏదైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, వచ్చేటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలి. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ చూడకుండా 100% వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలి. ఆ అందించాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ సంక్షేమాన్ని కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ఆ యొక్క గడప దగ్గరికి తీసుకొచ్చి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక సారథులు వాలంటీర్లు మాత్రమే అని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి నేను వస్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిర్మూలిస్తాను, సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మా తెలుగుదేశం పార్టీ సన్నాసులు ఇళ్ల చుట్టూ తిరగాలి, వాళ్ళ దగ్గర మోచేతి నీళ్లు తాగాలి, మళ్ళీ మేమందరం కూడా ఈ రాష్ట్రాన్ని పీక్కు తినాలనేటువంటి భావంతో ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు జగనన్న కల్పించాడు. ఈ రోజు మీ ప్రాంతంలో, మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో, మీరు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో, మీరు ఊహ తెలిసిన కాడి నుంచి చదువుకున్నటువంటి ప్రాంతంలో ఈ రోజు మీ ఇంటి పక్కన వాళ్ళు ఏమ్మా ఏంటమ్మా ఈ డ్రామా ఏంది బాబు ఈ డ్రామా అని చెప్పేసి మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నారంటే ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? ఆ గౌరవాన్ని మీకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? నిన్నటి దాకా మనల్ని పలకరించినటువంటి మన ఇరుగు పొరుగు వారు ఈ రోజు రా గోపి, రా వెంకటేశ్వర, రా లక్ష్మి, రా పద్మ, రా నూర్జహాన్ చేసి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి కాపీ ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. ఏమా వాసవ కాదా అమ్మా? ఈరోజు మీ అందరికీ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సచివాలయం ఇంతమంది సెక్రటరీలు ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా వాళ్ళు 2 సంవత్సరాలలో వాళ్ళకి ప్రొవిజన్ పీరియడ్ పూర్తి చేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిలో తీసుకొని వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈ రోజు వాళ్ళు చలామణి అవుతా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశం కాదా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. గొప్పగా నేను చెబుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు కరోనా కష్టకాలంలో కోల్పోయాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంటే వాళ్ళందరినీ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ సైతం కూడా లెక్క చేయకున్నటువంటి వ్యవస్థ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను చెప్తా వినపడలా. సిద్ధం సిద్ధం సిద్ధం. ఈరోజు వాలంటీర్స్ ఏదైతే వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఇది మీరందరికీ తెలుసు. ఈరోజు ఒక మిమ్మల్ని గౌరవించే ఒక మంచి సాంప్రదాయ కార్యక్రమంలో ఒక భాగంగా ఈరోజు వాలంటీర్స్ ఈ ప్రజల పట్ల చేస్తున్నటువంటి సేవను ఏ ప్రభుత్వాలు కూడా గతంలో కూడా సేవకులుగా మీరు చేస్తున్నటువంటి సేవను గుర్తించినటువంటి దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ జగన్ గారు ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా వారు చేస్తున్నటువంటి సేవను గుర్తించి వారికి ప్రతి ఒక్కటి చోట గౌరవం కలిగించాలని చెప్పని మీరు ప్రజా జీవితంలో చూస్తూ ఉన్నారు. ఇక ప్రజల పట్ల మీరు యొక్క సమస్యల పట్ల ఎన్నో అవగాహన కలిగి ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు పార్టీ వర్గానికి చేరవేసి ప్రజలకు మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పని కూడా మీరందరూ నిజంగా మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు చేస్తున్నటువంటి ఇదే ఆదరణ. ఈ 45 రోజులు కనుక మీరందరూ కష్టపడి ఈ యొక్క ప్రభుత్వం మళ్ళా తిరిగి పునఃప్రారంభించుకొని మళ్ళా మన యొక్క కార్యక్రమాలు కూడా ముందుకు సాగే విధంగా మీ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ ప్రజల భవిష్యత్తు ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా ఒక భాగస్వాములుగా ఉండి మీరు ఈ యొక్క ప్రభుత్వానికి ముందుకు సాగే విధంగా ప్రజల యొక్క జీవిత ఆశయాలు ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరు మీరందరూ కృషి చేయాలని చెప్పని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ముస్తఫా గారికి నేను తీసుకొని రండి. పీటర్ మహాత్మా చాలా, మమతా చాలా, మల్లికా సయ్యద్, మహమ్మద్ జాస్మిన్, భవానీ, ఫరాహా సుల్తానా,